శంకర్ గారి కమర్షియల్ ట్రేడ్ మార్క్స్ తో మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా, ఎస్పెషల్లీ మన యూత్ అందరూ చూడాల్సిన సినిమా. రండి సినిమా చూడండి, మీకున్న మెసేజ్ని మీరు పట్టించుకోండి, అదే చాలు. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? మూవీ రేటింగ్ అయితే నేనైతే 5 out of 5 ఇచ్చేస్తా, ఎందుకంటే నాకు అంతా నచ్చింది. ఆ సాంగ్స్లోంచి బయటికి రాలేకపోతున్నా, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, కాలేజ్ స్టూడెంట్ లాగా కానీ లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో అప్పన్నలాగా కానీ, అప్పన్న క్యారెక్టర్ని ఎంతైతే ప్రేజ్ చేశారో, ఎంతైతే హైప్ ఇచ్చారో, హీ లివ్డ్ ఇట్. రామ్ చరణ్ ట్రూలీ లివ్ టు దట్ క్యారెక్టర్. 100% న్యాయం చేశారు. అంటే ఒక డైరెక్టర్ స్పెట్ లాగా కనిపించారు రామ్ చరణ్ గారి మూవీలో. సో అందుకే 100% ప్రతి పార్ట్లో న్యాయం జరిగింది. డిఓపి కానీ, ఎడిటింగ్ కానీ, సౌండ్ మిక్సింగ్, తమన్ గారు బీజిఎం కొట్టారు. అబ్బాబ్బా, సినిమా స్లో ఎక్కడ లేదన్నా. మేబీ ఒక 5-10 minutes అక్కడ ఇక్కడ అసలు సినిమా ఎటు వెళ్తుంది అనిపిస్తుంది, ఏమో కానీ అనిపించదు. అంటే అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కనబడుతున్నా అన్నారు. అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కనిపించడం కాదన్నా, అసలు మూవీ మొత్తం ఏపీ ఎలక్షన్ రిఫరెన్స్లే ఉన్నాయి. అందుకే ఏపీలో మూవీ జనాలు చూస్తే ఆ సీన్లు ఏవైతే స్క్రీన్ మీద వస్తున్నాయో దే ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఆ సన్నివేశాలన్నీ. సో అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఏపీలో హెలికాప్టర్ సీన్ ఎలా అనిపించింది? హెలికాప్టర్ సీను అసలు 1-2 కాదన్నా, 3-4 చోట్ల వస్తుంది. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డిఓపి, అక్కడ సౌండ్ మిక్సింగ్, తమన్ గారి బీజిఎం, శంకర్ గారి టేకింగ్, ఎవ్రీథింగ్. అలానే రామ్ చరణ్ అన్న గారి యాక్టింగ్ కూడా అసలు ఎక్కడా తగ్గలేదు. ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తే, ఎస్పెషల్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. మోతం పోయిపోద్ది సీన్ వచ్చినప్పుడు, షిప్ ఉండదు, లారీ ఉంటుంది అంతే. లారీ షేక్ చేస్తారా? చేయాల్సిందే. సీజ్ ద లారీ అనగానే తాళం పడిపోవాల్సిందే. అన్న జగన్ రిఫరెన్స్ లో ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. యూత్ కి మాత్రం మంచి మెసేజ్. నాకైతే పర్సనల్గా నాకైతే చాలా సాంగ్స్ ఎలా అనిపించాయి? డూప్ సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్. దోప్ సినిమాలో, దోప్ సాంగ్లో అయితే రామ్ చరణ్ చూడాలా, కీరాజ్వాన్ని చూడాలా అర్థం కాదు, అంతా బాగుండింది సాంగ్లో. వాళ్ళ కెమిస్ట్రీ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది.